కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తించగలుగుతారు. సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ విచిత్రం ఏమంటే సమయం కోసం ఆ పని యొక్క విలువ కంటే ఎక్కువ వెచ్చించి కూడా పని పూర్తి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అది తరువాత విచారింపదగినది గాను అనవసరం ఖర్చులు అనుకునేది గాను తయారవుతుంది. అందుకని ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తుండడం ద్వారా కార్యక్రమం కొంత సులభంగా నెరవేరే అవకాశం ఉంటుంది. విశేషించి అనవసరం ఖర్చులను కూడా నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ఇతరుల నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోయినా భవిష్యత్తులో ఉపకరించేవిగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం, తెలుసుకోగలుగుతారు. వారు సాధించేటువంటి విజయాలు మీకు కూడా ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్య బలం బాగుంటుంది. విశేషించి మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను ఇతరులకు మేలు చేసేదిగాను రూపొందుతుంటుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని నియంత్రించడం కోసం మీరు స్వయంగా మాట్లాడకుండా, స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా అవి చేసినట్లయితే అవి ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ గౌరవాన్ని పెంపొందించుకోవడంతో పాటు విద్యా విషయాలలో కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవడం మొదలైనటువంటి వాటిని అలవర్చుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. విశేషించి మీ పిల్లల కోసం మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇచ్చేది గాను, వారి యొక్క అభివృద్ధికి కారణమయ్యేది గాను, వారికి మీ యందు ప్రేమను పెంచేది గాను ఉంటుంది. అది భవిష్యత్తులో సంతృప్తినిస్తుంది. కాబట్టి ఆ చర్య చాలా సర్వదా శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. దానికి క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఇతరుల చేత మోసగించబడకుండా జాగ్రత్త పడాలి. దానికి కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. పనులను సకాలంలో సాధించగలుగుతారు. మీ యొక్క కృషి అందరి చేత గౌరవించబడుతుంది. ఇంకా ముఖ్యంగా పిల్లల విషయంలో మీ శ్రద్ధ మీ మిత్రులు మొదలైన వాళ్ళు మెచ్చుకునే అవకాశాలను కల్పిస్తుంది.